అంటే నీ లోపల విశ్వాసము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ లోపల ఎలాంటి గాయం ఉన్నా ఆ విశ్వాసంగా ఆ గాయం నిన్ను చూసి పారిపోదునక. ఎందుకంటే నా సహోదరుడా, ఈ రోజు నేను ఇక్కడ నిలబడిందంటే నీ పెద్ద గాయతోనే ఉన్నవాణిని. ఈ రోజు నేను నిలబడే స్థలం కాదు ఇది. ఈ రోజు నేను నడిచే స్థలం కాదు. ఎందుకంటే నా క్రీస్తు ప్రభు బిడ్డలారా, నేను ఒక వైవిధ్యమైన రోగిని. నా తలలోని 3 మరి బ్లాక్ అయి ఉన్న వ్యక్తిని ప్రభు మీద ఆధారపడింది, మనుషుల మీద, డాక్టర్స్ మీద కాదు. హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్ ఇచ్చిన రూపాయి ఏంటంటే నీ మరణ స్థితి. నిజంగా ఒక్కోసారి నా బాడీలో ఏమైనా సేక్ అవుతుందంటే నేను అనుకుంటాను, దేవా నాకేమైపోతుంది ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నా బాడీలో ఏమవుతుందో, ఎలాంటి స్టార్టింగ్ లో ఎలా వైబ్రేషన్ వస్తుందో అది నా మనసుకి నా లోపల తెలుస్తుంది. కానీ చెప్తే, మనసులో చెప్తే అవునా భయమైన స్థితి. మొన్న మేము విలేజ్కి వెళ్ళినప్పుడు బండి మీద కూర్చున్నప్పుడు ఒక మైపున నాకు భయంకరమైన స్టార్ట్ అవుతుంది, ఒక మైపున చేంజ్ అవుతుంది, ఒక మైపున బండిలో చూస్తుంటే చేసేటప్పుడు అనుకున్నా, అయ్యా ఈరోజు నీ నామంలో నీ వెళ్ళాలి, కానీ నీ చిత్తమైతే నాకు ఏ బాధ కలగదని వెళ్ళినప్పుడు. హల్లెలూయా. ఎప్పుడు మేము ఎక్కడ వెళ్ళాలంటే 2 గంటల ముందే ఉంటాం, కానీ ఆ రోజు 2 గంటలు లేట్ వెళ్ళిన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటిదంటే వాళ్ళు ప్రార్థిస్తున్నారు, కానీ మనిషి ఎప్పుడు వస్తాడు అని ప్రార్థిస్తే నా యేసయ్యా, నా యేసయ్య ఎప్పుడు వస్తాడని మనం ఎదురు చూడాలి. మన యేసయ్య ఎప్పుడు వస్తాడు, నా తండ్రి నన్ను ఎప్పుడు ఎత్తుకుంటాడు అని చూసినప్పుడే ముందుకి దూసుకొని వెళ్తాది. హల్లెలూయా, హల్లెలూయా. బెదర్ మళ్ళీ అనుకున్నా బెదర్ కూడా చెప్పాలి. బెదర్ ఎప్పుడు అనుకుంటాడు, బెదర్ ఎక్కడ చూడు ముందు పరిగెత్తాడు, కానీ ఈ రోజు బెదర్ ఎక్కడ చూడు, ఈ రోజు ఎందుకు ఇంత టైం పడుతున్నాడు, ఎక్కడ ఏది లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. జనగంలో వెళ్ళినప్పుడు బెదర్ మీరు ఎప్పుడు వచ్చినా, అయ్యగారు మీరు ఎప్పుడు వచ్చినా ముందు వస్తారు, కానీ ఈ రోజు లేట్ ఎందుకు అయిందని అన్నారు. హల్లెలూయా. నేను ఒక్కటాను, మీరు సరిగా ప్రార్థన చేయలేదు. మీరు ప్రార్థన చేస్తే దారి అన్ని విరిగిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దారి ఏమైపోవాలి, విరిగిపోవాలి. మన సంఖ్యలో మన ముళ్ళు ఎలాంటి బండలా ఉన్నా ప్రార్థన వల్ల అది తెగిపోవాలి. ఈరోజు నువ్వు అలాంటి తెగిపోని కారణం ఏంటంటే ఆ కారణం నీవే. ఈరోజు నీవే కారణం. ఎందుకు నేను ప్రార్థన చేస్తే నాలో నా దేవుడు ఎక్కడ పనుకున్నాడు ఎప్పుడు నువ్వు ఆలోచన చేసినావా? ఈ జగన్ స్థలంలో నా యొక్క ముడిలో, నా యొక్క వృద్ధిలో తండ్రి యొక్క ఆత్మ నా పైన ఉన్నది. నా క్రీస్తు ప్రభు ఇలాంటి మరి మేము ఒక లైవ్ ఇచ్చినప్పుడు గత కాలంలో కరుణ గురించి దేవుడు అలాంటితో మాట్లాడినప్పుడు అందరూ కరుణ అయిపోయింది అనుకున్నారు, కానీ ఆ సమయంలో దేవునితో మాట్లాడినప్పుడు కరుణ వేరే భయంకరమైన విషయాలు ముందుకు వెళుతున్నాయి. అవును, హల్లెలూయా, హల్లెలూయా. దాని భయము పడకుండా ఈ రోజు నీ పని ఏదున్నా నువ్వు దేవుని మీద విజయంగా ఆధారపడితే హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ స్థలము మరి ఓనర్ స్థల ఎంతో సపోర్ట్ ఇచ్చి కదా, వాళ్ళు ఎంతో మరి అనేక విధంగా మరి క్రైస్తుకి మరి ఒక చోటు ఇచ్చినప్పుడు ఎంత మహిమాల కలుగు నాకు. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, మనం నిజంగా మరి ఒక ప్రార్థన చేసే సమయంలో మనకి ఏమి కలుగుతుందని ఒక భయం ఉంటుంది. ప్రతి ఒక్క భయం కలుగుతుంది. ప్రార్థన చేసినాక ఈ నాకు స్వస్థత కలిగినాక నిజంగా మనము ప్రార్థన కన్నా ముందు ప్రతి కోరికలు పట్టుకొని వెళ్తాం, కానీ ఆ కోరిక మీద ఆలోచన నా తండ్రి మీద ఉన్నది. యేసు ప్రభు దరిద్రుల గురించి వచ్చినాడు. హల్లెలూయా. మంచుల కోసం రాలే, డబ్బులు ఉన్న వాళ్ళ గురించి రాలే, బంగారం ఉన్న వాళ్ళ దగ్గర రాలే, వస్త్రాల గురించి రాలే, కానీ నీ ఉదయాన్ని కావాలని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఈ రచ్చి విజయంగా నీవు వజ్రాలు కాదు దేవుని అడగాలి. దేవా నాకు వజ్రాలు వద్దు, బంగారం వద్దు, నాకు నీ ప్రేమని నాకు దయచి. హల్లెలూయా. ఆయన ప్రేమ ఈరోజు ఎలాంటి దుష్ట శక్తిని తలింపులున్నా, ఎలాంటి ఆలోచనలున్నా నా శరీరంలో రక్తముతో కడిగివేయమని అడిగారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే తండ్రి యొక్క రక్తముని, తండ్రి యొక్క జీవముని ఆయన కొరకై ప్రభువా నా శరీరము, నా ఉదయముని నీకు నేను సమర్పిస్తున్నా అన్నప్పుడే చాలు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఏం కలుగుతుందంటే ఏ మంత్ర తంత్ర రోగాలు ఏదైనా కానీ ప్రభా నేను చనిపోయినా నీకోసమే, బతికినా నీకోసమే, నాకు ఇచ్చిన పిల్లలు నీ పిల్లలే. హల్లెలూయా. ఈరోజు పిల్లలను పట్టుకొని తోక పట్టుకొని ఏడుస్తున్నారు, కానీ విజయంగా యేసయ్య దగ్గర ఏడుస్తున్నారట. ఈ రోజు మళ్ళీ నేను తిరిగి చూడండి, ఈడేమనంటామంటే ఈరోజు క్రిస్మస్ నీ నూతనగా మంచి బట్టలు వేసుకుంటా, నూతనగా మంచిగా ఈ రోజున మళ్ళీ నేను మళ్ళీ దాంట్లో పడను, మళ్ళీ మళ్ళీ ఏమొస్తున్నది 10 రోజులు బాగా ఉంటున్నావు, అదే ఆలోచిస్తుంది, అదే దాంట్లో ఉంటున్నావు, అదే స్థితిలో ఉంటున్నావు. కానీ నువ్వు యేసయ్య తండ్రి లోకంలోకి వచ్చినప్పుడు మంచి వాళ్ళ దగ్గర పోలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఉన్నవాడి దగ్గర పోలే, కానీ లేని వాడి దగ్గర పోయి పాపి ఎందుకు వెళ్ళాడు. హల్లెలూయా. ఈరోజు చాలా మందికి ఒక డౌట్స్ అండి, చాలా మందికి ఒక వేదం వస్తాయి. అయ్యో వీడు ఎప్పచారి చేసేవాడి దగ్గరకు వెళ్ళాడు, ఎప్పచారి వాడిని ప్రేమిస్తున్నాడు, మరి తాగిపోతానని ప్రేమిస్తున్నాడు, దొంగ వాళ్ళని ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు ఎవరిని ప్రేమించినాడు? ఉన్నవాడిని ప్రేమించినాడా? లేని వాడిని ప్రేమించినాడా? రోగులున్నాడిని ప్రేమించినాడా? హల్లెలూయా. మనకి రోగ గాయం ఉన్నప్పుడు మనం వాళ్ళ విద్యలకు వెళ్ళాలి, మనం వాళ్ళ విద్యలకు వెళ్ళి ఓదార్చాలి, వాళ్ళను ఓదార్చాలి. ఎందుకంటే నిన్ను యేసయ్య నీకు ఓదార్స్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య నిన్ను ఓదార్స్తున్నాడు, తండ్రి దేవుడు నిన్ను ఓదార్స్తున్నాడు. ఓ నా బిడ్డ, ఇంకెంత కాలం బిడ్డ, నీకు ఇంకా సమయం ఇచ్చాడు. ఈరోజు నీకు ఇంకా సమయం ఇచ్చాడు, ఇంకా నీకు సమయం ఇచ్చాడు. ఎందుకు నీకు ఈ సమయం ఇచ్చాడంటే నా క్రీస్తు బిడ్డలరా, నువ్వు మారు మనసు పొందుకో, నా యందు నీకు ఇల్లు కట్టబడును. ఈరోజు మనకి ఎక్కడ చూసిన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ తోని అనేక లింకులు ఉన్నాయి, కానీ దేవుని దగ్గర నీ లింక్ ఎక్కడ? చాలా మంది బాప్టిజం తీసుకున్నప్పుడు, రక్షణ గురించి బాప్టిజం తీసుకున్నాక అది లోకములో పాపముని మరణ అడగబడినప్పుడు, మరి ఈ రోజు నువ్వు రక్షణ తీసుకున్నప్పుడు, నువ్వు జన్మించినప్పుడు, నూతన వచ్చినప్పుడు, నీ మీద ఒక శోధన రాబడినప్పుడు నువ్వు వెనకకి తిరిగి చూడక. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే పిల్లలు పుట్టినాక తల్లి గర్భం నుంచి తల్లి అనుభవిస్తున్నది, కొత్త కొత్త రోగాలు అనుభవిస్తుంది, కొత్త కొత్త జబ్బులు అనుభవిస్తుంది. అదే విధంగా యేసయ్య నామములో మనం మునిగిన కాడ మన వేట ఏమొస్తుందంట? ఒక శోధనని ఎంట వేట, ఒక శోధన, ఒక రోగం. చాలా మంది అంటారు, అయ్యో మొదటి యేసయ్య దగ్గర ముందుకు ఎంత మంచిగా ఉండగమ్మా, అంత నీ డబ్బు ఉండగమ్మా, ఐశ్వర్యం ఉండే కదమ్మా, ఇప్పుడు ఏందమ్మా దీంట్లోకి వచ్చినావు మళ్ళీ దిగిరా. అవును, పెళ్లి కానప్పుడు వ్యక్తులు మంచిగా ఉండే, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పెళ్లి కానప్పుడు మనుషులు ఎలా ఉండే? మంచిగా అందంగా అన్ని ఉండే. పెళ్లి అయినాక వాళ్ళ కష్ట జీవితంతో అనుభవిస్తున్నారు. హల్లెలూయా. 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 ఎందుకు అలాంటి స్థితిలో అనుభవిస్తున్నట్టే? అవును, నిజంగా యేసయ్య దగ్గర తండ్రి నీ బిడ్డనంటే నన్ను వృద్ధరా, నాకు ఏమీ కలిగిన యోబడా అలాంటి విషయం ఉండొచ్చేమో, యోబడా అలాంటి స్థితిలో ఉండొచ్చు. యోబడా మరి అన్ని కలిగినప్పుడు సైతాను దేవుని అడిగి వచ్చినాడు, కానీ దేవుడు అక్కడ అన్నాడు సంపత్తు. హల్లెలూయా. నువ్వేమి పెడతావో పెట్టుకో, కానీ దేవుడికి తెలుసు, నీ దేవుడికి తెలుసు. దేవుడు నిన్ను పరిశీలిస్తాడు, దేవుడు నిన్ను పరిశీలిస్తున్న సహోదరుడు, సహోదరి, నిన్ను పరిశీలిస్తున్నాడు. ఎందుకు నిన్ను పరిశీలిస్తున్నాడంటే
అప్పుడే కట్టేస్తే నీకు ఏం తెలుసు? కానీ తెలుసా ఇల్లు గురించి? అప్పుడే నీకు అనేక వరాలు ఇస్తే, దేవుడి యొక్క వరాలు నీకు అప్పుడే కుమ్మరిస్తే అప్పుడు నీకు దేవుని యొక్క మహిమ తెలుస్తుందా? హల్లెలూయా. అది కష్టపడినప్పుడే దాని విలువ తెలుస్తుంది. దాని కష్టపడినప్పుడే ఆ యొక్క ఆత్మ విలువ తెలుస్తుంది. అది కష్టపడినప్పుడే నువ్వు సమాధి నుంచి లేచినప్పుడే దాని విలువ తెలుస్తుంది. హల్లెలూయా. చాలా మంది అంటారు, ఓ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అవును, దేవుడు ప్రతి ఒక్కరిలోనే ఉన్నాడు. నేను నాతో ప్రతి ఒక్కరు ఉన్నాడు, కానీ ఏదో మూలకు ఉన్నాడు. హల్లెలూయా. కానీ చూడండి నా సహోదరుడా, ఈ రోజు ఎందుకంటే నీవు ఎప్పుడైతే ఈ నీళ్ళు తీసుకున్నప్పుడు ఆ నీళ్ళలో ఒక కలర్ వచ్చినప్పుడు ఆయననే కలర్ కనిపిస్తుంది, కానీ కింద కనిపించదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి ఒక పాట పాడతాం, అందరం లేచి బెదరాడ దగ్గర ఉన్నాడు. హల్లెలూయా. అందరూ పాట పాడదాం. వచ్చేసి హల్లెలూయా. అన్నాడు ప్రభువా. నేను ఇలా అన్నప్పుడు ఆయన ఇలా మాట్లాడాడు, యేసు లేనిదే యేసు లేనిదే నే నడవలేను, ఒక అడుగైనా వేయలేను. నడవలేను, ఒక అడుగైనా వేయలేను. నడిపించు యేసయ్యా, నా అడుగులు తడబడకుండా. నడిపించు యేసయ్యా, నా అడుగులు తడబడకుండా. యేసు లేనిదే మీరు వేయలేను. యేసు లేనిదే నేను నడవలేను, ఒక అడుగైనా వేయలేను. నువ్వు అడుగంటే నువ్వు నడిచే అడుగు కాదండి, నీ జీవితంలో నువ్వు చేస్తున్న ప్రతిదీ ఒక అడుగే. నీ బాధ ఒక అడుగు, నీ వేదన ఒక అడుగు, నీలోని అన్ని ఒక అడుగండి. అందుకే ఏ సంఘాలు నువ్వు లేచి నేను అడుగేయలేనంటే నా కష్టాలలో పాల్గొంటున్నాయి యేసు. నడిచాను ఎన్నో మార్గాలలో, శ్రమలని ఉల్లగ
ఆనందంలో మునిగిపోతున్నట్ట. ఆయన ఒక కృపపాత్ర నీ అవసరాన్ని తీర్చే దేవుడు. నడిచాను యేసయ్య శాంతి మార్గంలో, దొరికింది నాకు నిత్య జీవము. యుగ యుగములకు నేనాయనతో జీవించెదను నిత్య మహిమతో. సత్యమైన దేవుడు, మార్గమైన దేవుడు, సత్యమైన దేవుడు, మార్గమైన దేవుడు, నిత్య జీవమైన దేవుడు. యేసువే ఒక అడుగైనా వేయలేను. అందరూ కలిసి ప్రభువా, ఒక అడుగైనా వేయలేను. నడిపించు యేసయ్యా, మా అడుగులు తడబడకుండా. నడిపించు యేసయ్యా, మా అడుగులు తడబడకుండా. హల్లెలూయా. మరి ఈరోజు మినీ క్రిస్మస్ రోజు మినీ క్రిస్మస్ కోసం హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అందరూ సంతోషంగా ఉన్నారా? ఎప్పుడు దేవుళ్ళో మనము సంతోషంగా ఉండాలంట. ఎంత శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా దేనికి భయపడకూడదు. ఎందుకంటే ఒకటే చెప్పాలి, ఎందుకంటే మన ప్రభు మన కోసం సిలువలో మరణించారు కదా. సో మనం ఎంత సంతోషంగా ఉండాలి, చాలా సంతోషంగా ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా ఎల్లప్పుడూ దేవుడి సన్నిధిలో మనం ఎలా ఉండాలంట చెప్పండి. అందరూ సంతోషంగా ఉండాలి కదా. సంతోషంగా ఉన్నప్పుడే మన దేవుడు మనల్ని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాడు. తీసుకొని దేవుడి వాక్యంలోకి మనము సిద్ధపడతాం. పరిశుద్ధుడా 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 ప్రేమగల తండ్రి, నీకే వందనములు స్తోత్రం ప్రభా. అయ్యా ఇచ్చిన ఈ సమయం, ఇచ్చిన ఈ గడి నీకే మహిమాత్మకంగా ఉండదు కాక ప్రభా. బిడ్డలందరూ కూడా తండ్రి ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి తండ్రి నీ వాక్యం కోసం తండ్రి దాహం కలిగి వచ్చున్నారు ప్రభా. అవును తండ్రి, మీ పరిశుద్ధ ఆత్మ విని వాక్కును కాక ప్రభా, మీరు మాత్రం స్వయంగా ఉండి మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము మానవులు అయ్యా, మేము ఏమీ చేయలేము తండ్రి. కానీ ఈ ఆత్మ ఎప్పుడైతే మానవులు నివసించి మాట్లాడుతుందో వారి కుటుంబంలో వాళ్ళు గొప్ప కార్యము చేస్తుంది ప్రభా. అవును తండ్రి, ఈ రోజు ఏ బంధకాలు, ఏ కష్టాలు, ఏ కన్నీరు మధ్యలో మీరు అందరూ వచ్చి ఉన్నారు ప్రభా. తండ్రి నీకు మాత్రం తెలుసు ప్రభా. అందుకే తండ్రి ఒక్కొక్క బిడ్డని మీరు తాకండి, ముట్టండి అయ్యా, వారి సమస్యని తొలగించండి అయ్యా. కుమారుడు మీ చేతిలో పెడుతున్నాను ప్రభా. నువ్వు రెత్తులుగా అభిషేకించి తండ్రి ఆ బిడ్డ ద్వారా మీరే మాట్లాడమని, మీరే మహిమ పొందుతాం. సమస్తం ఘనత మహిమ మీకే చెల్లించి నజరేయుడైన యేసయ్య ఘనమైన నామములో మీరే అడిగి పొందుకుంటున్నాం నా పరలోక తండ్రి. ఆమేన్. God has given a beautiful two hands to him. మనకి ఎంతో చక్కగా దేవుడు మనకి రెండు చేతులు ఇచ్చారు. రెండు చేతులు పైకి లేపండి. ఫుల్, సగం కాదు, సగం అయితే సగం బ్లెస్సింగ్, ఫుల్ అయితే ఫుల్ బ్లెస్సింగ్. When we worship the Lord, మన పోలీసు వారు వచ్చినాక దాన్ని చూపిస్తే పై వరకు లేపుతాం, ఇంతే అంటాం. మనం పై వరకు లేపుతాం, సరెండర్ సరెండర్ God. ఎప్పుడైతే మనం హల్లెలూయా అంటామో రెండు చేతులు ఎత్తి ప్రభువా నా జీవితము నీకు సమర్పిస్తున్నాను. నువ్వు గుడ్డి చేతులతో వచ్చావేమో, ప్రభుకి మనం ఇచ్చేది ఏం లేదు.
ఈరోజు ప్రభు మనకి మన దేవునికి వాక్యానికి వెళ్దాము. ఇక్కడ ఇప్పుడు వచ్చిన ప్రభు ఆల్రెడీ 2 o'clock అవుతుంది. బ్రదర్ గారు అన్నారు మీరు ఏ ప్రోగ్రామ్ పెట్టుకోవచ్చు బ్రదర్, ఈరోజు అంతా మీరు ఎక్కడనే ఉండాలని. 2 గంటలు అయింది కాబట్టి ఐ టేక్ వెరీ లిటిల్ టైమ్ ఆఫ్ యువర్స్. చాలా తక్కువగా సమయం తీసుకుని దేవుని వాక్యం మీతో పంచుకుంటాను. శ్రద్ధగా జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. When I say listen to the word of God, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటామో, ఈ లోకంలో మనం వినాలంటే ఎప్పుడైతే ఒక సీరియల్ చూస్తామో, లేకపోతే చాలా మంది టీవీ, సినిమాలో, సెల్ ఫోన్లో, ఇంకా ఎన్నో ఈ లోకానికి సంబంధించిన వస్తువులపై మనం ఎంతో ధ్యానిస్తాము. We spend a lot of time on them. మనం చాలా సమయము ఒక దాని మీద శ్రద్ధ వహించి దాని మీద, అంటే ఫోన్ కానివ్వండి లేకపోతే టీవీ కానివ్వండి, we give a lot of time there. But when it comes to God, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం వస్తామో, we give very little time to God. సో ఈరోజు మనకి చక్కగా ప్రభు ఇచ్చిన ఒక వాక్యము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనము 19వ వచనం. బైబిల్ ఉన్న వారు దాన్ని తీసి చదవాలని నేను ఆశిస్తున్నాను. Everyone who brought their Bibles along with you. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనము 19వ వచనము. ఈ వాక్యము చదువుదాం. దేవుడిచ్చిన మనకిచ్చిన ఒక మంచి ప్రామిస్ ఈరోజు మనం చెప్పవచ్చు. విందాం దేవుని వాక్యం మీద. ఒక మైక్ ఉంటే అక్కడ ఇవ్వండి. మైక్ ఎక్స్ట్రా మైక్ చదువుదాం. అందరూ విన్నట్టయితే చదవండి. వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొదలుచును. మీరు దాన్ని నాలో చింపరా. నేను అరణ్యంలో త్రోవ కలగజేస్తున్నాను, ఎడారిలో నదులు పాడు చేస్తున్నాను. So God's word says, జాగ్రత్తగా విందామండి. You have to listen to the word of God. ఏదో ఆలోచనలు వచ్చి ఏదో ఇక్కడ ఉండి మైండ్ ఆబ్సెంట్ ఉంటే కాదండి. This is God's presence. When you're in God's presence, you're 100% కాదు. You should give your 100% to God Himself. మీరు ఏదో ఇక్కడ ఉండి ఇంటి గురించి ఆలోచిస్తూ, ఫోన్ గురించి ఆలోచిస్తూ, ఎవరు కాల్ చేస్తున్నారు దాని గురించి ఆలోచిస్తూ, నీ ఫినాన్స్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు వచ్చి ఇంటిలో గొడవ పెడతారా లేదా దాని గురించి ఆలోచిస్తూ, ఆర్ ఇఫ్ యు హావ్ ఎనీ అదర్ ప్రాబ్లం దట్ యు కేమ్ హియర్ ఫర్, దాని గురించి నీవు ఆలోచిస్తున్నావంటే ప్రభు నీ జీవితంలో కార్యము చేయడము అసాధ్యం, కష్టం. When you give your 100% to the God, అప్పుడు దేవుడు నీ పాత జీవితాన్ని మొదటిగా ప్రభు ఏమంటున్నాడంటే, నీ యొక్క పాత జీవితాన్ని తుడిసి వేస్తాను అని అంటున్నాడు. వాట్ ఈస్ సేయింగ్? చదువుదామా 18వ వచనము. మునుపటి వాటిని అంటే యువర్ పాస్ట్ చదువు. పూర్వకాలంలో జరిగిన సంగతులు దాని ఏమమ్మా? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఈరోజు ప్రభు అంటున్నాడు, డోంట్ రిమెంబర్ యువర్ పాస్ట్. నీ యొక్క జీవితంలో ఘోరమైన అతి ఘోరమైన సంఘటనలు నీ జీవితంలో జరిగాయి. నీ జీవితంలో నువ్వు ఎన్నో కోల్పోయావేమో. సాతానుడు ఎప్పుడు దాన్ని గుర్తు చేసి నిన్ను ఆఖరికి నిన్ను ఒక శూన్యంగా చేస్తాడు. He will make you empty. Today you might be saying, you might be crying to the Lord. ఈ రోజు నువ్వు ఏడుస్తున్నావేమో, నీ జీవితంలో నీ బిజినెస్ లాస్ అయిపోయింది, or you lost your job, నీవు ఒంటరితనంగా ఉన్నావు, or you might be praying for your
పేరెంట్స్, నీ తల్లిదండ్రుల గురించి నువ్వు ప్రార్థిస్తున్నావేమో. Or you might be praying for your finances. నీ ఫినాన్సెస్ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. This is your past. Or you might be also lacking things in your spiritual journey లో కూడా నీవు, అంటే ఆత్మీయ జీవితంలో కూడా నీవు God might be telling you to pray every day but you are unable to pray. అది కూడా నీ జీవితంలో జరుగుతుంది. కానీ ఈ నిరీక్షణ లేని ఈ జీవితంలో ఏది జరగని అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటున్నావో, God has given you a promise. మనం జాగ్రత్తగా వినాలండి. Anyone who is not interested can leave this place. ఎవరైతే దేవుని యొక్క వాక్యం what is it saying? మర్చిపో. మొదటిగా నువ్వు దాన్ని మర్చిపోవాలి. ఇది నువ్వు ప్రాక్టీస్ లో పెట్టాలి. నువ్వు ప్రార్థనకు వచ్చినప్పుడు అంటావు, ప్రభు ఆ రోజు ఇది జరిగింది, ప్రభు ఆ రోజు ఇది జరిగింది, నా జీవితంలో నేను అన్ని కోల్పోయాను, నా జీవితంలో ఏమి జరగదు, నా జీవితంలో నా పిల్లలు నా మాట వినటం లేదు, నా జీవితంలో నేను అప్పు చేసుకున్నాను, అప్పు నేను తీర్చలేకపోతున్నాను. Or you might also be saying that నేను ఒక ఘోరమైన పాపమును చేశాను, దాని నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను. God, this is a promise for the people. ఈ యొక్క వాగ్దానం ఎవరికంటే, ఎవరైతే ఆ ఒక ఆలోచనతో ఉన్నారో వాళ్ళకి ప్రభు యొక్క వాగ్దానం ఇస్తున్నారు. God is telling you, my child, first remember, మొదటిగా నీవు ఏదైతే రాబోతుందో నీకు బెస్ట్గా, the days that are coming right now, I'm going to make those days a best days. అంటే నువ్వు చూడనిది, వినది, ఎప్పుడైతే వినలేదో, మాట్లాడలేదో అటువంటి రోజులు రాబోతున్నాయని ప్రభు, అటువంటి గొప్ప కార్యములు నీ జీవితంలో జరగబోతున్నాయని ప్రభు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఎన్నో చోట్లకు వెళ్ళినావేమో, ఎంతో బాధపడుతున్నావేమో, నా జీవితం ఇలా, నేను చనిపోవాలయ్యా, ఐ హావ్ టు జస్ట్ ఎండ్ మై లైఫ్, నేను ఎంతో ఘోర పాపిని, నా జీవితంలోకి ఏం జరగదు, ఓన్లీ బికాస్ ఆఫ్ మీ, నా గురించి నా ఒక్క తల్లిదండ్రులు బాధపడుతున్నారు, నా గురించి నా నా కొడుకులు లేకపోతే కుమారులు బాధపడుతున్నారు అనుకుంటున్నారేమో. But God is telling you, my child, నువ్వు దాన్ని మర్చిపోవాలి. మొదటికి ఏం చేయాలండి? మర్చిపోవాలి. You should forget it because the best days are coming. రాబోయే రోజులలో నేను ప్రభు ఒక మంచి చోట్లకి తీసుకుని వెళ్ళిపోతున్నారు. నీ ఫైనాన్స్ ని ప్రభు ఇంకా ఒక స్థాయిలో తీసుకురాబోతున్నారు. ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్ గాడ్ ఇస్ గోయింగ్ టు టేక్ యు టు మెనీ ప్లేసెస్. నీ యొక్క పాత జీవితాన్ని నువ్వు ఎంతో మంది ఇక్కడ గాడ్ ఇస్ టెల్లింగ్ మెనీ పీపుల్ ఆర్ వాళ్ళ జీవితంలో ఏదైతే జరిగిందో దాన్ని పట్టుకొని మీరు ప్రెసెంట్ లో జీవిస్తున్నారు. ఇట్లా అయిపోయింది అని దాని గురించి ఆలోచిస్తూ 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 నీ యొక్క మైండ్, నీ యొక్క హార్ట్, నీ యొక్క హృదయం, నీ యొక్క మనస్సు ఒక చోట్ల దేవునికి ఏదైతే దేవునికి ఇవ్వాల్సిన సమయము నీవు లోకానికి ఇస్తున్నావు. దాని గురించి ఎంతో మంది దగ్గర కౌన్సిలింగ్ వెళ్తున్నావు, ఎంతో మంది దగ్గర అయ్యా నాకు బాధని చెప్పుకోవాలనుకుంటున్నావు, కానీ మనుషులు నీ మాట వినడానికి వాళ్ళు తయారుగా లేరు. For those hopelessness, ఎవరికైతే ఆ ఒక్క నిరీక్షణ లేని యొక్క జీవితం ఉందో అటువంటి వాళ్ళకి యేసు ప్రభు ఈ లోకానికి పుట్టాడు. చీకటి ఉన్న లోకంలో, పాపం ఉన్న లోకంలో ఎన్నో సంవత్సరాలుగా ప్రవక్తలు రాకుండా పాపంలో మనుషులు జీవిస్తుండగా మికా ప్రవక్త అంటున్నాడు, ఆ చీకటిని తొలగించడానికే యేసయ్య పుడుతున్నాడు. నీకొక్క జీవితం, ఈ జీవితం తర్వాత ఇంకో జీవితం ఉంది, అది చెప్పడానికే God has come to this world. ఈ లోకంలో వేరే ఏ దేవుడు ఉన్నారో నాకు తెలియదు, కానీ ఉన్నారో లేదో I don't even have the doubt. చెప్తున్నాను, ఖచ్చితంగా యేసయ్య మాత్రము ఒక మనిషి రూపంలో రావడము చాలా, ఎవరు వినలేనిది, కనలేనిది, మాట్లాడలేనిది. God has come for you, నీ కొరకు, నా కొరకు. పూర్వంలో ఎంతో ప్రవక్తలు పాపం చేశారు. దావీదు మొదలుకొని
ఆదామును మొదలుకొని యేసే రాకడ వరకు, యెషయా వరకు అందరూ పాపం చేసిన మనుషులే. Everyone has committed sin. ఎవరు పునీతులు కారు. There is no one who's been called righteous. ఒక్కడే ఒక్కరు ఈ యొక్క లోకంలో పునీతుడు అంటే రైచియస్నెస్ వాళ్ళ నిండిన ఒక హోలీ మనిషి అంటే యేసుక్రీస్తు మాత్రమే. There is no one else. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో బైబిల్ చదవలేకపోతున్నా. ఈరోజు బైబిల్ చాలా మంది చదువుతారండి. I've seen the best of best people reading Bible. క్రిస్మస్ జరుపుకుంటారు. నాది యాక్చువల్లీ వేరే టాపిక్ అని నేను వేరే టాపిక్. దేవుడు ఈరోజు ఒక మంచి వార్త మనకి ఇస్తున్నాడు. ఈరోజు క్రిస్మస్ చాలా మంది జరుపుకుంటారు. అప్పులు తీసుకొని మరి జరుపుకుంటారు చాలా కొంతమంది. ఎందుకంటే 25th రాత్రి నెల ఆఖరి యూ విల్ నాట్ హ్యావ్ మనీ. యూ లీదర్ థింక్ అనుకుంటావు కొంచెం డబ్బులు మేము తీసుకున్నా క్రిస్మస్ చేసుకోవాలనుకుంటాం. క్రిస్మస్ అప్పుడు కొత్త బట్టలు కొనుక్కుంటాం. కొత్త న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి కొత్తగా మనం ఆలోచిస్తాం. 2022లో ఇల్లు కట్టేస్తాం, కారు కొనుక్కుంటాం, బంగారు కొనుక్కుంటాం. నూతనమైన విషయాలంటే మనకు చాలా ఇష్టం. నా కుమారుడు నిన్నటి రోజు నేను బయటికి me and my wife we went out. బయటికి వెళ్ళాము. మా కుమారుడు పొద్దున లేవగానే, నా కొడుకు పొద్దున లేవాడు. 16th చెన్నై వెళ్తున్నాము. అందుకే ఆయన ఏమన్నాడంటే లేవగానే నాకు ఒక స్ట్రోలర్ కావాలంటే ఎయిర్పోర్ట్లో అది బ్యాగ్ తీసుకుని వెళ్తాను. స్ట్రోలర్ బ్యాగ్ కావాలంటే నేను అన్నాను పాత బ్యాగ్ ఉంది కదా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకు కొత్త బ్యాగ్, డబ్బులు వేస్ట్ అన్నాను. మా కొడుకు అన్నాను ఎందుకమ్మా కొడుకు. ఆయన లేదు అది పాతగా అయిపోయింది, నాకు కొత్తది కావాలి. అది పాతగా అయిపోయింది. అది చూడడానికి బాగానే ఉంది, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ ఆయన అంటున్నాడు చాలా రోజులు అయిపోయింది డాడీ అది కొని, నాకు కొత్తగా కావాలి అని అన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు ఈ బ్యాగే నాకు కావాలన్నాడు. సరే అని మేము చాలా చోట్ల వెతికేసి చాలా చోట్లకి వెళ్ళాము, ఇంకా దొరకలేదు. వెంటూ ఒక అమెరికన్ టూరిస్ట్ అని ఒక షాప్కి వెళ్ళి అక్కడ చూస్తే ఆ బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ కొనుక్కొని అది ఒక మంచి ఖరీదైన బ్యాగ్ కూడా ఆయన కూడా కొనుక్కున్నాను. కొనుక్కొని ఇంటికి వచ్చాను. ఐ కేమ్ హోమ్. ఆయన నాకు కాల్ చేశాడు. కాల్ చేసినప్పుడు అడిగాడు డాడీ బ్యాగ్ కొన్నావా? నేను అన్నాను కొనలేదయ్యా, బ్యాగ్ కార్లోనే ఉంది. కానీ నేను అన్నాను లేదు కొనలేదు. సరే లేదంట అన్నాను. ఆయన డిసప్పాయింట్ అయిపోయి ఫోన్ పెట్టేశాడు. ఓకే డాడీ నో ప్రాబ్లం అని ఫోన్ పెట్టేశాడు. డిస్కనెక్టెడ్ ద కాల్. మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మా పిన్ని వాళ్ళ ఇంటి నుండి ఈ వాజ్ కమింగ్ డౌన్. మా కొడుకుని ఎక్కించుకున్న తర్వాత ఇంట్లో పార్కింగ్ పెట్టేసి డిక్కీ ఓపెన్ చేస్తాడు. దాంట్లో న్యూ బ్యాగ్ ఉంది. దాన్ని చూసిన వెంటనే ఆయనకి ఉన్నలేని సంతోషమైనది. బా డాడీ అని వచ్చి నన్ను అద్దుకున్నాడు. థ్యాంక్ యూ డాడీ, నాకు ఇదే బ్యాగ్ అన్నాను పొద్దున, నువ్వు ఇదే తెచ్చావు, థ్యాంక్ యూ సో మచ్ డాడీ అని బ్యాగ్ పెట్టుకుని ఇప్పుడు కూడా బ్యాగ్తోనే ఆడుతున్నాడు. వచ్చేవారికి ఇంకో బ్యాగ్ తీసి కింద పెట్టుకున్నాడు, బ్యాగ్తోనే ఆడుతున్నారు. మా అమ్మగారు ఉన్నారు, మా అమ్మగారు కూడా అన్నారు ఇంకా ఎంతసేపు అయ్యాను బ్యాగ్తో ఆడుకుంటాను. సో హి వాస్ ప్లేయింగ్ విత్ దట్ బ్యాగ్. ఈరోజు ప్రభు ఏమంటున్నాడంటే నీ జీవితంలో ఏదైతే నువ్వు పాతది దాన్ని పట్టుకొని జీవిస్తూ దాన్ని చూసి నేను నిందిస్తుంటారు మనుషులు. దాన్నే పట్టుకొని నీ జీవితంలో నువ్వు ఉన్న సంతోషాన్ని కూడా కోల్పోతావు. అది చాలా ఆ పాత జీవితం నేను వెంటాడుతూ ఉంటుంది. కానీ ప్రభు ఈరోజు అంటున్నాడు I'm going to make all those things. నేను ఒక నూతన సృష్టిగా 2 కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 17వ వచనంలో ప్రభు అంటున్నాడు I'm going to make you a new creation. ఒక నూతనమైన క్రియేషన్ గా ప్రభు నేను మార్చబోతున్నాను. మొదటిగా నీవు చేయాల్సిన పని ఏమిటంటే యూ హ్యావ్ టు ఫర్గెట్. నెక్స్ట్ నీవేం చేయాలంటే నువ్వు ఫర్గెట్ చేసిన తర్వాత దాన్ని నువ్వు చూడాలి. దానిలో అదే వాక్యంలో అదే రాయబడి నువ్వు దాన్ని మర్చిపోవాలి. నీ పూర్వ సంగతులు మర్చిపో. 19వ వర్షం చదువుతామా? ఇదిగో నేనొక నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది మొలుచును,
మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఎడారిలో నదులు ప్రవహిస్తున్నాయి. నెక్స్ట్ ఏం చేస్తున్నాడంటే యు హావ్ టు సీ షేప్ చూడాలంటే ప్రభు అంటున్నాడు ఇదిగో చూడు. ప్రభు అంటున్నాడు నేను చేస్తాను, రేపటి రావని చెప్పలేదమ్మా, ఇప్పుడు చేస్తున్నాను, నువ్వు చూడు అంటున్నాడు. ఐఎమ్ డూయింగ్ ఇట్ రైట్ నౌ. అప్పుడే నువ్వు చూస్తావు. రేపు చేస్తానంటే మీరు ఏం చేస్తారు? రేపు వస్తానయ్యా. నేను చేస్తానంటే మీరు అనుకుంటాడు ఎప్పుడో చేస్తాడు అనుకుంటాడు. ఇదిగో చూడు, సీ ఇట్, నేను చేస్తున్నాను చూడు. ఎప్పుడైతే నేను చూపిస్తాను అంటే మీరు ఏం చేస్తారు? అవును, ఇంట్రెస్ట్ గా ఉంటారు. ప్రభు చేస్తాడు అని ఎంతమంది వస్తారమ్మా? చాలా ప్రభు అని కాదు, ఎవరైనా ఇది చేస్తున్నారు అంటే అప్పటికప్పుడే వస్తారు. లేదు రేపంట అంటే మీరు ఏం చేస్తారు? రేపే కదా వెళ్దాం. అందుకే ప్రభు అంటాడు మనుషుల గురించి చాలా ఆయన తెలిసిన మనిషి కాబట్టి, ఆయనను సృష్టించాడు కాబట్టి హీ నోస్, మన తలుపులన్నీ ఆయనకు తెలుసు. ఆయన ఏమంటున్నాడు? నువ్వు ఎక్కడికి వెళ్ళకయ్యా, నువ్వు పూర్వం మర్చిపోవాలంటే మళ్ళీ నేను పంపించాలంటే నువ్వేం చేస్తావు? మళ్ళీ ఇంటికి పోయి అదే పట్టుకొని జీవిస్తావు. అందుకే అంటున్నాడు ఆగు, చూడు, నూతనమైన కార్యము చేస్తున్నాను చూడు. అదేవిధంగా పాత నిబంధనలు నాకు చాలా ఇష్టమైన ఒక ప్రవక్త మోషే. ఎంతమంది బైబిల్ చదివారు, లేక ఎంతమంది ఏ మతానికి తెలుసున్నారో నాకు తెలియదు, కానీ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు మోషే, మోసెస్. చాలా చక్కటి ప్రవక్త వ్యక్తి బైబిల్ గ్రంథంలో. ప్రభు ఆయన పిలిచినప్పుడు ప్రభు ఆయన పిలిచాడు, మోసెస్ ఇక రాయా, దేవుని ఒక పని చేయాలి, నువ్వు ఇజ్రాయెల్ దేశానికి, ఐగుప్తు దేశానికి వెళ్ళి ఆ ఇజ్రాయెల్ అందరినీ పట్టుకొని నేను రాదామన్నప్పుడు మోషే అన్నాడు నో నో లార్డ్, నేను చేయలేదు. మోషే అన్నాడు నేను చేయలేనన్నా. అప్పుడు ప్రభు అంటున్నాడు నువ్వు చేస్తావు. ప్రభు చూపిస్తున్నారు ఏం నువ్వు చేయగలుగుతావు. మోషేని పట్టుకొని ఐగుప్తు దేశం వాళ్ళు ఎంతో పాపంలో, కష్టంలో, వాళ్ళు ఏ నిరీక్ష లేని ఒక జీవితంలో ఉన్నారు. నా జీవితం ఇంకా బానిసలుగా నేను ఉంటాను అనుకున్నారు. కానీ God is sending them one person, ఒక్క మనిషిని ఐగుప్తు దేశానికి పంపించి ఇజ్రాయెల్ అందరిని విడిపించి ఈరోజు నీ జీవితంలో జస్ట్ చెక్ వన్స్, ఒక్కసారి కళ్ళు మూసుకో. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. ఒక్కసారి నువ్వు కళ్ళు మూసుకో. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. బిఫోర్ దిస్ క్రిస్మస్ ఒక్కసారి నువ్వు ఆలోచించు. నీ జీవితంలో జరిగిన సంఘటనలన్నింటినీ గురించి ఒక్కసారి ఆలోచించు. ఫ్రమ్ జనవరి, వాట్ హ్యాపెండ్ ఇన్ జనవరి? జస్ట్ ట్రై టు రికాల్ జనవరిలో నీకు ఏం జరిగింది. ఈ జనవరి నుంచి ఫిబ్రవరికి నీకు ఉన్న గాయాలు, కష్టాలు. ఆమె నెక్స్ట్ మంత్ రావాలని మా ప్రార్థించారంటే బ్రదర్ తప్పకుండా నెక్స్ట్ మంత్ మీ మెసేజ్ని మీరు తీసుకొని వస్తారు, ఆరాధనలు కూర్చొని పెడతారన్నారు. తను ఎంతో ఉత్సాహంతో, సంతోషంతో విక్కీగా ప్రతిదీ ఆయన ప్రవచించే వాక్యము అతి త్వరలో నెరవేరుస్తుందని, లేట్ కాదు. మీరు నమ్మిన ఎడల ఆ యేసుక్రీస్తుని మీరు ఇంకా మహిమపరుస్తారు. హల్లెలూయా. నైట్ అట్లా అయ్యగారు మా ఇంటికి వచ్చారు. వచ్చి అమ్మ సండే రోజు హైదరాబాద్ రాండమ్మ ప్రార్థనకు అని చెప్పాడు. సరే అయ్యగారు అన్న, మరి నాకు అసలు రావాలంటే కష్టంగా అనిపించింది. ఒళ్ళంతా నొప్పులు, నైట్ అంతా అసలు నిద్ర పట్టింది కానీ పొద్దున లేద్దామంటే అసలు దేవునికి రాలేదు. ఏమో నేను పోను అసలు అని నేను అనుకున్నా. కానీ దేవుని చిత్త ప్రకారంగా దేవుడి ఇక్కడికి నడిపించాడు. నాకయ్యా కిడ్నీలో ఖరాబ్ అయ్యి కిడ్నీ తీసేసి నాకు ప్రార్థన రాదు. నిజంగా 3 గంటల వరకు అంటే చాలా మంది ఈ రోజు ఫాస్టింగ్ ప్రేయర్ లేకున్నది. హల్లెలూయా. ఎప్పుడు ఫాస్టింగ్ ప్రేయరు? ఎప్పుడు ఆదివారం వస్తే చికెన్ మటన్. హల్లెలూయా. ఇది చికెన్ మటన్ వల్ల డబుల్ ప్రేయర్ ఈ యొక్క మౌసం లేకుందా లేకపోతే మామూలుగా ఉందా? చాలా సార్లు నేను వెళ్ళినప్పుడు చాలా మంది అంటారు బిదే అనే ఏం తిన్నారు అయ్యగారు పలానా ఇంట్లో ఉన్నప్పుడు చాలా మంది అడుగుతారు అన్నా తిన్నావా అని అన్నప్పుడు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ దగ్గర ఉండి చికెన్ మటన్ తిన్నాను అంటారు. వాళ్ళు నోరిమ్ముతారు.
అన్న తినలేదు కదా అంటే హల్లెలూయా. అలా చాలా మందికి ఇంట్లో పోయినప్పుడు నేను ఒక మాట అన్నానండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ముందే అంట ఇప్పుడే నాకు చికెన్ తిన్నాను బాగా పెట్టిరు వండి అన్నట. హల్లెలూయా. నాటుకోడి పెట్టినరు, కారం చూస్తే చాలా బాగుందని అంటారు. కానీ అలా అంటారు నేను నాటుకోడి పెట్టలే కదా అన్న అంటారు. అలాంటి ముంగటున్నాడు. హల్లెలూయా. అంటే నేనంట ప్రార్థన జరిగింది కదా, ఋషిగల స్వస్థత కలిగింది కదా, మహిమ నా ఆత్మ పొందుకున్నారు కదా, ఆత్మ నన్ను తాకించినది. ఆ కారము తాకినప్పుడే మంటతో నేను నోరింపిన. హల్లెలూయా అన్నకల వాళ్ళకి అది చెప్పగల మా ఇంట్లో ఏమి తినలే, మీ ఇంట్లో తిన్నాడు అన్న. ప్రైజ్ ది లార్డ్. మా ఇంట్లో అన్నం తినలే, మీ ఇంట్లో ఎట్లా తిన్నాడు, మీ ఇంట్లో ఎట్లా ఛాయ్ తాగినాడు. మళ్ళీ ఇక్కడ సరే మంచిది అన్నప్పుడు నా ఎంట కృష్ణ ఎప్పుడు నా ఎంట తిరుగుతూ ఉంటాడు. హల్లెలూయా. అయితే సరే మంచిది అన్నప్పుడు మళ్ళీ అక్కడి నుంచి వచ్చినప్పుడు మరి ఈ సెమములడా ఇంకొకటి ఏమన్నారంటే మంచిది అని చెప్పే కదా, సెకండ్కి మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు, ఫస్ట్ పోయి సెకండ్కి మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు అనుకున్నాను. హల్లెలూయా. కానీ సెకండ్కి మరి ఇంకో మాస్టర్ ఫోన్ చేసి దేవుని కృపను పెట్టి ఆయన చెప్పాడు, నీ 5th రోజు అన్ని రిపోర్ట్స్ నాకు మధ్యాహ్నం ఇంటికి వచ్చే కాలం మా బిడ్డ ఫోన్ చేసింది, డాడీ నువ్వు రావాలి, నాకు కడుపు నొప్పి బాగా లేస్తుంది డాడీ, ఏడుస్తున్నది. ఇక్కడేమో బెదర్సాడ మరి అమృత్ అంతోని కృష్ణ బెదర్ ఇక్కడికి వెళ్ళి డెకరేషన్ కోసం ఒక వైపున చిన్నదనే సరే ఏదైనా తీసుకురావాలంటాడా, మరి ముందుకు రావాలంటాడా, కొంచెం కష్టమేమి. నేను ఇక్కడేమో నా బిడ్డ చూస్తున్నా, ఇక్కడేమో ఇది ఉన్నది. ఈరోజు ఎలా ఈరోజు ఇక్కడ నా కోసం ఇప్పుడు ఈరోజు ఇదే ఉంది. ఏదయ్యా ఇంకే డాడీ నాకు ఇట్లా చాలా వేడి వస్తుంది, డాడీ నాకు చెక్కలొచ్చి పడిపోయినా. మన పక్కనతో చెప్పే కదా ఏమన్నా బెదర్స్కి చెప్పే కదా, బెదర్స్ చూసుకోండి అన్నకల్లా సరే అన్నారు. హల్లెలూయా. మరి బెదర్సాడ మరి దేవుని చిత్తం చేత ఆలోచన నిజంగా లేకపోతే దేవుని చిత్తం లేకపోతే వాళ్ళు రాకుండా నాకు తెలిసి. హల్లెలూయా. మరి దేవుని చిత్తం చేత వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అబ్బాయి చెప్పి వాళ్ళు అన్నారు, అన్న నువ్వు వెళ్ళిపో, బాబాయ్ నువ్వు వెళ్ళిపో, బెదర్ నువ్వు వెళ్ళిపో, నేను చూసుకుంటా అన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. మేము చూసుకుంటాం, ఇక్కడ ఏముండదు అంటే చిన్న డెకరేషన్ సరే కొంచెం పని బాగుంటుంది. అయితే మళ్ళీ ఆడికి మా బిడ్డ తీసుకొని అన్నకు ఫోన్ చేసిన ప్రే చేసిన బిడ్డ నేను ప్రేలో ఉంటున్నాను. హల్లెలూయా అన్న థ్యాంక్ యూ అన్న అని చెప్పా కదా. ఎన్ని గంట అంటే 1.5 hours పడుతుందా అని అన్నాడు అన్న. 1.5 hours అన్న, కానీ ఎంతసేపు వచ్చింది తెలుసా ఆయనకి. హల్లెలూయా. జస్ట్ 45 minutes లో వీడికి వచ్చి చేసి మళ్ళీ చర్చికి వచ్చి కొంచెం పని చేసినాక మళ్ళీ 12 గంటలు ఇచ్చి మళ్ళీ అలా అమృత వాళ్ళ డాడీ అలా ఫాస్టింగ్ ప్రేయర్స్ అది అమావాస్య రోజు ప్రార్థన ఉంది. ఒక మనసు అక్కడ ఉండే నాకు. కానీ ఇక్కడ దేవుని పని కదా అని అలా చూపించినాక రాత్రి 12:30 నుంచి మా 3:30 వరకు మా ఆరాధన ఇక్కడ నడిచింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అన్నమో 1 గంట వరకు నేను ప్రార్థన చేస్తాను అన్న చెప్పిండు. అన్న 1 గంట వరకు దీనికోసం ప్రార్థన చేస్తే బిదర్ అన్నాడు. మళ్ళీ అన్న 1 గంట ప్రార్థన చేస్తున్నట్టు మిగిలింది ఎవరు చేయాలి? 1 గంట వరకు అన్న చేస్తుండు. 1 గంట వరకు మా పనులు చర్చిలో ఈ పనులన్నీ చేసుకున్నాం. మిగిలిన పని ఎవరు చేయాలి? మేము చేయాలి. మళ్ళీ మీలో కూడా ఇప్పుడు మేము ఏదైనా చెప్పినామనుకో పాత జీవితముని తీసి అలాంటిది బ్యాగ్ కావాలి అంటే అలాంటి శరీరం అదే. కానీ నా ఉదయంలో నా శరీరంలో నా మూలంలో ఏ రోగం ఉందో వాగ్దానాన్ని మొదటి మేము పట్టుకుని ప్రభా, ఎవరైతే వాగ్దానాలు పట్టుకున్నారో ప్రభువైనా వారితో ప్రతి ఒక్కొక్క ప్రామిసెస్ వారి జీవితంలో నెరవేర్చి ప్రతి ఫలించే విధంగా మహిమ కలలి వారి కోరికలను నెరవేర్చేవారు తండ్రి. అది తొందరగా చూడండి, సంవత్సరం కాదు ప్రభువైనా దాని లోపలనే తండ్రి మరి వీరు వచ్చి సాక్షిగా మారండి ప్రభువైనా. అనేక గత కాలం మీద ఉన్నది వాగ్దానం
నెరవేర్చి ఉండబడి పరిశుద్ధి చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎవరైనా ఆఫరింగ్ చేయాలనుకున్నారా? అక్కడ ఆఫర్ బాక్స్ ఉన్నది, గమనించండి. ఎవరైనా ఆఫర్ చేయాలి, అది మీ